హాయ్! వెల్కమ్ టు అడ్వాన్స్ ఆప్షన్ తెలుగు ఛానల్. ఇది మీ శ్రీనివాస్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. ఓకే. డేటా ఏం కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇది ఎక్స్‌పైర్ తర్వాత నెక్స్ట్ డేలో మనం కొంచెం డేటాని లెవెల్ మనకు 10:30 వరకు లెవెల్ సెట్ అవుతది. సెట్ అయిన తర్వాతనే మనం కొంచెం చూడడం బెస్ట్. ఇప్పుడున్న డేటా ప్రకారం మనకేం కనిపిస్తుంది? డేటా వచ్చి మనకి రెసిస్టెన్స్ సైడ్ షిఫ్టింగ్ ఏం కనిపిస్తుంది మనకి? 24,400 నుంచి 300 కనిపిస్తుంది. ఓకే. ఇది బేరిష్ షిఫ్టింగ్. బట్ 9-16కి అయింది కాబట్టి ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. సపోర్ట్ సైడ్ కూడా మనకి ఏం షిఫ్టింగ్ కనిపిస్తుంది? 24,300 నుంచి 250కి షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. 250 దగ్గర ఏముంది మనకి? ఓఏ చేంజ్ ఉంది. మళ్ళీ మనకి డౌన్ సైడ్ కూడా ఇంకా 24,200 కూడా వాల్యూస్ ఏమున్నాయి మనకి? ఇంక్రీజ్ ఉన్నాయి. అవునా లేదా? ఓకే. ఒకవేళ ఈవెన్ ఈ ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతాయి. మార్కెట్ ఎక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది? 24,200 వరకు రావడానికి. అంటే మార్కెట్ యొక్క బాటమ్ వచ్చి 24,200 కాబోతుంది. ఇప్పుడున్న టాప్ ప్రకారం అయితే 24,300 అని మనం అనుకోవచ్చు. బట్ మనకి ఏ లెవెల్‌లో ఎక్కడెక్కడ ట్రేడ్ చేస్తే బాగుంటుందని మనం ఒకసారి చూద్దాం. ఓకే. మార్కెట్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే మార్కెట్ ఎక్కడ ఏమైందో ఎకలెక్కలుగా మార్కెట్ వచ్చి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ వచ్చి సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది? బేరిష్ ప్రెషర్‌లో కనిపిస్తుంది మార్కెట్ వచ్చి. రైట్. ఓకే. మనం బేరిష్ సైడే ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. 24,200 లింక్ ఈ రెసిస్టెన్స్ నుంచి ఇక్కడి నుంచి మనం ఏమైనా పుట్ సైడ్ ఏమైనా వాల్యూ తీసుకునే ఛాన్స్ ఉంటుందా ఏమన్నా? ఉండదు. ఎందుకంటే మనకి 24,300 అనేది సేఫ్ లెవెల్ అయితే 250 అనేది సేఫ్ లెవెల్. 200 నుంచి తీసుకోవాలంటే మనకి ఏం కావాలి? 24,200 దగ్గర కూడా రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ అనేది మనకి ఉండాలి. రైట్. ఓకేనా? అది క్లారిటీ పెట్టుకో. లేదంటే 24,000 సపోర్ట్‌లోకి మార్కెట్ ఫస్ట్ టైమ్ సపోర్ట్‌లోకి వచ్చినప్పుడు సపోర్ట్ యొక్క డౌన్ సైడ్ మనకి వీక్‌నెస్ లేకపోతే 200 సపోర్ట్ నుంచి మనం బుల్లిష్ వ్యూ ప్లాన్ చేయొచ్చు. అది ప్లాన్ చేయొచ్చా లేదా అని మనం చూద్దాం ఒకసారి. మార్కెట్ సపోర్ట్‌లో రాకుండానే ఇప్పుడు రెసిస్టెన్స్‌లో ఉంది. 24,200 రెసిస్టెన్స్‌ని ఏమైనా చేయొచ్చా? 250 సపోర్ట్ నుంచి కూడా మనం ఏం చేయనీకి లేదు. ఓకే. ఎందుకు ఈవెన్ 250 దగ్గర ఏమైనా వాల్యూస్ మళ్ళీ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో చూడండి. ఓకే. వాల్యూస్ ఏం లేదు. వాల్యూస్ మళ్ళీ ఫ్లాట్ అవుతుంది. ఓకే. ఈవెన్ 24,300 దగ్గర కూడా ఏమవుతుంది మనకి? ఇది కూడా డిక్రీజ్ అయ్యి ఫ్లాట్‌గానే ఉంది. ఓకే. మనం ఏమనుకున్నాం 24,250 ఇదే లెవెల్‌లో డేటా ఉంటే 250 లెవెల్ అనేది మనకి సేఫెస్ట్ లెవెల్. మార్కెట్ యొక్క ట్రెండ్ బేరిష్ ఉంది. మనం బేరిష్ సైడే మనం ప్లాన్ చేద్దాం. మార్కెట్ 24,250 లెవెల్‌కి వచ్చింది. 250 లెవెల్‌కి వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి ఏమైనా ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఏమేమి చేంజెస్ అవుతుంది? 250 దగ్గరికి మళ్ళీ ఏమైనా పర్సెంటేజ్ ఏమైనా రావడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుందా ఒకసారి చూద్దాం. ఓఐ చేంజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓఐ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తే మనం 250 కన్నా 300 మనం ప్లాన్ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడున్న సిట్యుయేషన్ ఏంది? 2 బేరిష్ షిఫ్టింగ్ అయింది. ఓకే. ప్లస్ మార్కెట్ వచ్చి ఒక బౌన్స్ ఇచ్చినప్పుడు కూడా మనకి 300 అనేది సేఫెస్ట్ లెవెల్. 250 నుంచి కూడా మనం ప్రాపర్‌గా ఇది రన్నింగ్ క్యాండిల్ ట్రేడ్ అయితే మనం తీసుకోనికి ఎందుకంటే పర్సెంటేజ్ అనేది మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. ఓకే. చూద్దాం మళ్ళీ క్యాండిల్ ఏమైనా రీట్రేస్ చేస్తే 300 అనేది అల్టిమేట్ సేఫ్ లెవెల్. 250 అనేది కొంచెం రిస్క్ తీసుకొని చేయడానికి ఛాన్స్ ఉండదు. యాక్చువల్లీ ఎందుకంటే బేరిష్ షిఫ్టింగ్ జరిగింది కాబట్టి. ప్రాపర్‌గా మార్కెట్ వచ్చి ఇక్కడి నుంచి ఏమైంది యాక్చువల్‌గా ఈ పర్సెంటేజ్ ఏమైనా 24-300 దగ్గర ఏమన్నా మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. ఇంక్రీజ్ అవుతుంది బట్ ఏందంటే ఇంక్రీజింగ్ ఉన్నప్పటికి కూడా మనకి ఇంకేం వీక్‌నెస్ రాలేదు కాబట్టి ఒకసారి మనకు కావాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు మనం రిస్క్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ప్రాపర్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ. ఇప్పుడు పైన మన వీక్‌నెస్ వచ్చింది. ఏం వాల్యూమ్ యొక్క వీక్‌నెస్ కనిపిస్తుంది. బట్ ఈ ట్రేడ్‌లో మనం ప్రిపేర్ అయింది దేనికోసం మనం యాక్చువల్‌గా 20 పాయింట్ ఎస్ఎల్ లేకపోతే టార్గెట్ వచ్చి 24,250 యొక్క సపోర్ట్ వరకు మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ డౌన్ సైడ్ ఏమైనా వీక్‌నెస్ ఇంక్రీజ్ అవుతే మళ్ళీ మార్కెట్ ఎక్కడి వరకు పోవచ్చు 200 వరకు కూడా బాటమ్ వరకి పోవడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. రైట్. మార్కెట్ అదే ప్లేస్‌లో రీటెస్ట్ చేస్తుంది. బట్ పర్సెంటేజ్ అప్ సైడ్ కూడా మనకేమవుతుంది? కొంచెం ట్రేడ్ ఇది మనం కొంచెం భయపెట్టిస్తుంది గానీ ఓకేనా? ఓకే. పర్సెంటేజెస్ అయితే ఇంక్రీజ్ ఉంది. బట్ రిస్క్ అయితే మనం తీసుకోవచ్చు. 300 అయితే అల్టిమేట్ సేఫ్ లెవెల్ ఇది. 300 లెవెల్ నుంచి అయితే మనకు అల్టిమేట్ సేఫ్ లెవెల్. బట్ ఆల్రెడీ వచ్చి మనకు ఏంటి డబుల్ బేరిష్ షిఫ్టింగ్ అంటే ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయకపోయినప్పటికి కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ వచ్చి ఓకే. ఈ లెవెల్ నుంచి మనం కొంచెం రిస్క్ తీసుకొని మనం రిస్కీ ట్రేడ్ చేసినాం యాక్చువల్లీ ఇక్కడ నుంచి చెప్పాలంటే. ఓకే. ఐదర్ ఎస్ఎల్ అయితే టార్గెట్ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఆల్మోస్ట్ మార్కెట్ ఏమైంది 50% లెవెల్‌కి వచ్చేసింది. ఓకే. ఈ 50% లెవెల్‌కి వచ్చినప్పుడు మనం కాస్ట్‌ని ఏం చేయాలి యాక్చువల్‌గా కాస్ట్ టు కాస్ట్ పెట్టుకొని ఉండడం బెస్ట్ అది. ఓకే. ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చి టార్గెట్‌కి వచ్చేసింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఏమన్నా ఈడ రెండే థింగ్స్ మనం చేయనికి ఛాన్స్ ఉంటది. రెండే థింగ్స్ ఏంటి? ఆల్రెడీ ఇక్కడ తీసుకున్న ట్రేడ్ ఏమన్నా మనం ఈ ట్రైల్ చేస్తూ పోవడం. లేదా మాత్రం ఇక్కడి నుంచి మాత్రం ఫ్రెష్ ఎంట్రీ అనేది మాత్రం మనం తీసుకోనికి లేదు. ఫ్రెష్ ఎంట్రీ ఎట్లా తీసుకోనికి లేదు? ఎందుకంటే మనం 200 యొక్క రెసిస్టెన్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. రెసిస్టెన్స్ నుంచి ప్లాన్ చేసినప్పుడు రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ ఏమైనా మనకు డౌన్ సైడ్ ఉందా? ఇప్పుడేం మనకు కనిపియట్లేదు. అంతా ఫ్లాటే కనిపిస్తుంది. అందుకోసమే మనం ఇక్కడి నుంచి ఫ్రెష్ ట్రేడ్ కాకుండా ఒకవేళ ఇంతకుముందుకు ఏదైనా ట్రేడ్ ఉంటే వాళ్ళు కంటిన్యూ చేయడానికి మాత్రమే ఛాన్స్ ఉంటది.
ఇప్పుడు పర్సెంటేజ్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఏమవుతుంది ఆలోచించండి. పర్సెంటేజెస్ ఇంక్రీజ్ అవుతుంది. క్రాస్ ఓవర్‌లో చూస్తే మనకి ఏం కనిపిస్తుంది మనకి? రైటింగ్ పార్ట్‌లో ఏమవుతుందో చూద్దాం. రైటింగ్ పార్ట్‌లో కాల్ సైడ్ రైటింగ్ అనేది పెరుగుతుంది. మార్కెట్‌లో కొంచెం బిట్ కన్‌ఫ్యూజింగ్ ఉంది. చూసి ట్రేడ్ చేయడం బెస్ట్. ఓకే. ఫ్రెష్ ట్రేడ్ మాత్రం 200 రెసిస్టెన్స్ నుంచి మాత్రం ఎవరు ఇనిషియేట్ చేయనీకి లేదు. ఎందుకంటే మనకి 24, 250 దగ్గర కూడా పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 200 సపోర్ట్‌లోకి వస్తే మార్కెట్‌లో మనం ప్లాన్ చేద్దాం ఏదన్నా. 200 సపోర్ట్‌లోకి వచ్చేటప్పటికి మార్కెట్‌లో సిట్యుయేషన్ ఏం కనిపిస్తుంది 24, 200 దగ్గర మనకి ఈ పర్సెంటేజ్ అనేది అగ్రెసివ్‌గా రెసిస్టెన్స్ యొక్క ప్రెషర్ అనేది 200 దగ్గరకు వస్తుంది. ఓకే. ఎంత అగ్రెసివ్ ఉంది చూడండి. ఈ ప్రెషర్ అగ్రెసివ్‌గా వచ్చినప్పుడు ఈ మార్కెట్ ఏమవుతుంది ఒక్కోసారి స్లిప్ అయ్యి 200 సపోర్ట్‌ని కూడా బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్యాండిల్ మనకు కొంచెం సెటిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసి లేదంటే ఓకేనా ఇక్కడ నుంచి క్యాండిల్ దీని పైన 200 యొక్క సపోర్ట్ పైన మనకు క్లోజ్ అవుతే మనం ఏమన్నా ప్లాన్ చేద్దాం. ఇది ఆల్మోస్ట్ రీటెస్ట్ లాగానే కంప్లీట్ రీటెస్ట్ కాకపోయినప్పటికి కూడా మనం ఈ గ్రీన్ క్యాండిల్ ఎంటర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే రెసిస్టెన్స్ యొక్క ప్రెజర్ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ డౌన్ సైడ్ అవుతుంది. ఈ ప్రెజర్ ఉన్నప్పుడు ఇది అట్లీస్ట్ మేబీ 50% వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్లలో. అటువంటిప్పుడు ఏం చేయాలి మనం మన ఎస్ఎల్ ఇనిషియల్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మార్కెట్ వచ్చి 50% దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఎస్ఎల్ని ఇక్కడ ట్రైల్ చేయడం బెస్ట్. ఎందుకంటే పూర్తి టార్గెట్ ఇస్తుందా లేదని మనకి కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే మార్కెట్ యొక్క ట్రెండ్ ఏముంది కంప్లీట్ బేరిష్ ఉంది ఇంకా. ఓకేనా. రెసిస్టెన్స్ యొక్క ప్రెజర్ కూడా 200 దగ్గర వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 50% పైన అయిపోయింది కాబట్టి ఎస్ఎల్ని ట్రైల్ చేయండి ఇక్కడ. ఓకే. లేదా 200 వరకు వచ్చినప్పుడు ఇంకా బెటర్గా మనకి ఇంతకుముందు ఇప్పుడు తీసుకోవడానికి మనకు ఛాన్స్ లేకుండా ఇప్పుడు తీసుకోవడానికి మాత్రం 100% ఛాన్స్ దొరుకుతుంది. ఓకే. 200 లెవెల్ టచ్ కాకుండా మార్కెట్ వచ్చి రివర్స్ అవుతుంది. మార్కెట్ కంప్లీట్ డమాల్ క్లోజ్ అయింది. ఇది తర్వాత వచ్చి దీని వచ్చిన ఎఫెక్ట్ ఏంటి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి 200 యొక్క సపోర్ట్ వచ్చేసరికి మార్కెట్ యొక్క న్యూస్ ఒకటి ఎఫెక్ట్ అయింది. ఈ న్యూస్ వల్ల మనకి కంట్రోల్ ఇక్కడ మార్కెట్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ ప్లస్ కంప్లీట్ బేరిష్నెస్ వెళ్ళింది. ఎవరు ట్రాప్ అవ్వలేదు అని అనుకుంటున్నాం. ఎందుకంటే లెవెల్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఏఓసీ ట్రేడ్ చేసే వాళ్ళకి ఎవరు ట్రాప్ కాకుండా ఉంటారు యాక్చువల్గా. ఓకేనా. మనం ఎందుకు ఇక్కడ మనం ఈ లెవెల్ ఏమైంది అసలు యాక్చువల్గా మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మనం 50% వచ్చినప్పుడు ఏమనుకున్నాం యాక్చువల్గా మనం కాస్ట్ మెయింటైన్ చేయాలని అనుకున్నాం. అవునా. 50% వచ్చినప్పుడు అంటే వాళ్ళు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినా కానీ వాళ్ళు ఏం లాస్ లేకుండానే బయటపడి ఉంటారు ఆల్రెడీ. ఓకే. మీరు ఎక్కడ మార్కెట్లో ఈరోజు ట్రాప్ అవ్వలేదని అనుకుంటున్నాం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.